అంతా సరే కానీ ఆ మాస్క్ ఎందుకు వేసుకున్నావురా? అదా లాస్ట్ వీక్ కూల్ డ్రింక్స్ తాగి తాగి కాఫ్ వచ్చింది. అయితే ఏంటా కాఫ్ కంటెంట్ చేసి కదా, మళ్ళీ నా నుంచి నీకు ఎక్కడ అంటుకుంటుందని. అసలు ఇద్దరం ఒకటే కార్లో వెళ్తున్నాం. అలా ప్రద్దానికి భయపడకూడదురా. ఆ మాటకొస్తే ఇప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్. నేనేమన్నా మాస్క్ వేసుకున్నానా ఏంటి? నన్ను జోక్ చేస్తున్నావు కదా. లేదురా, జోక్ కాదు, నిజంగానే. యాక్చువల్గా మనుషుల్లో అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇందులో ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత బ్యాక్టీరియాలకి వైరస్లకి అగెయిన్స్ట్గా ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు డెంగ్యూ చాలా డెడ్లీ, కానీ ఇప్పుడు కాదు. ఒకప్పుడు టీబీ ఉంటే చాలా భయపడిపోయేవాళ్ళు, కానీ ఇప్పుడు టీబీ ఉందని చెప్పి టీవీగా చెప్పుకుంటారు. అలానే ఇప్పుడు కరోనాకు అందరూ భయపడుతున్నారు. కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మనుషులకి కరోనాకి అగెయిన్స్ట్గా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మాస్క్ తీసేయాలి. అప్పుడే కదా హ్యూమన్ ఎవల్యూషన్కి మనం కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. అందుకనే నేను సెల్ఫిష్గా ఆలోచించకుండా, భయపడకుండా మాస్క్ని తీసి విసిరేశాను. నేను పోతే పోవచ్చు, కానీ హ్యూమన్ ఎవల్యూషన్ విల్ విన్. ఏం మాట్లాడవేంట్రా? నువ్వు కూడా మాస్క్ తీసేయి. రా పద. ఒళ్ళేంటన్నా వేడుకుంది, ఫీవర్ వచ్చిందా? థర్మోమీటర్ తీసుకురాను. ఏ అక్కర్లా ఆగు. ఈ టైంలో తలపతిలేక చూయింగం వేయడం అవసరం అన్నా? ఇది చూయింగం కాదు మరి, డోలో 650. టెంపరేచర్ చూడాలి కదన్నా ముందు. ఊరికే అలా పడి ఉంటుంది. అలా పడి ఉంటుందా? వెళ్దామా? ఏమైందన్నా? కాలు తగిలేసిందిరా. చూసుకోవాలి కదన్నా. ఒక్క నిమిషం. ఏంటన్నది? పెయిన్ కిల్లర్. అమ్మో, కోల్డ్ వచ్చింది. ఎక్కడ కోల్డ్ టాబ్లెట్లు ఎక్కడ దొరికింది? ఎక్కడ కొట్టాలి? హెడ్ఏక్ ఏంట్రా బాబు? నోరు తెరువు. నో, టాబ్లెట్ వేస్తావు కదా, అలా టాబ్లెట్ మింగే మనం మింగుతున్నాం. నోరు తెరువు. నో. ఏంట్రా ఎప్పుడు లేని తప్ప మొత్తం ఒకేసారి తీర్చేసావు? నా గడువు తీరిపోయేలోగా నీ బాకీ తీర్చేద్దామని. సాయి, నీకు అసలు సెన్స్ ఉందా? ప్రతి చిన్నదాన్ని గొడవ పడతావు. ఎవరు? నేనా? నేను గొడవ పడుతున్నానా? ఐమ్ డన్, ఐమ్ బ్రేకింగ్ అప్. ఎల్లెల్లహే. ఇదిగోరా. నాకెందుకు ఇస్తున్నావు? నీకది గిఫ్ట్. ఏంటి, కార్ గిఫ్టా? మొన్న కిండర్ జైలు వచ్చిన కార్ బొమ్మ ఇవ్వలేదు నువ్వు, ఇప్పుడు కార్ ఇస్తున్నావు ఏంటి? టైం టు టైం పెట్రోల్ కొట్టించు, డైలీ బండింతుడు, సర్వీసింగ్కి ఇస్తూ ఉండు. నువ్వు ఆ కార్ని చూసినప్పుడల్లా నేను నీకు గుర్తు రావాలి. అదే నా చివరి కోరిక. అలా ఏమైందన్నా నీకు? నిన్ననే నేను ఫుల్ బాడీ చెకప్ ఇచ్చాను. నాకు నాకు నీకు నాకు చెప్పా థైరాయిడ్ అంట. థైరాయిడా? నీకు నేను కరెక్ట్ కాదు రమ్య. నీకు ఏ థైరాయిడ్, టైఫాయిడ్ లేని హెల్దీ బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడులే. థైరాయిడా? వద్దు,
బాధపడుకో, అందరూ ఏదో రోజు పోవాల్సిందే. నేను కాస్త అర్లీగా పోతున్నా అంతే. నువ్వు మాత్రం కార్ని జాగ్రత్తగా చూసుకో. థైరాయిడ్కి ఇంత ఫీల్ అవుతున్నాడు ఏంటి? అయితే అయ్యలే బొక్క, మన కార్ వచ్చింది. టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఫీవర్ తగ్గట్లేదు సాయి. రిపోర్ట్స్లో బయటపడని రోగం, టాబ్లెట్స్తో తగ్గని టెంపరేచర్. దీనికి సొల్యూషన్ ఒకటే. ఏంటది? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి దిష్టి, బయట దిష్టి. తుతు అను. ఆర్ యూ సీరియస్ సాయి? దిష్టి తీస్తే తగ్గిపోతుందా? టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గాలి. తగ్గిందా? లేదుగా. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎక్స్పీరియన్స్ చేయాలంతే. నువ్వు ముందు తూ అను. ఏం తగ్గింది? ఫీవర్ ఏం తగ్గలేదు. ఇవాళ తగ్గిపోద్ది. ఉప్పు దిష్టితో పోలేదు కాబట్టి ఎర్ర నీళ్ళతో తీస్తా. అంటే అప్పటికి తగ్గకపోతే పొట్టేల్ని బలిస్తా. వాట్? అంటే అప్పుడు కూడా తగ్గకపోతే చెప్పు సాయి. సాయి చెప్పు సాయి, అప్పుడు తగ్గకపోతే ఏం చేస్తావు? చెప్పు సాయి, అప్పుడు తగ్గకపోతే ఏం చేస్తావు? చెప్పు. నర్రబలి. అన్నా 3 రోజుల నుంచి ఫీవర్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అన్నా ప్లీజ్ నా మాటిని ఒక్క టాబ్లెట్ వేసుకోవాలా? రే, ఒక క్వశ్చన్ అడుగుతాను రా. అడుగన్నా. ఓ చిన్న పాప ఏడుస్తుంది. నువ్వు తను ఆడిస్తావా, లేదా తన ఏడుపు ఇరిటేటింగ్ ఉందని చెప్పి తను నోరు నొక్కేస్తావా? అదేం క్వశ్చన్ అన్నా? ఆడిపిస్తా కదా. టాబ్లెట్లు వేసుకోవడం అన్నది నొప్పి నోరు నొక్కేసేయడం లాంటిదిరా. మన బాడీలో బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ వెళ్ళినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఫైట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంది. దాన్నే మనం ఫీవర్ అంటాం. కానీ మనం టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఫీవర్ తగ్గిపోతుంది, ఫైటింగ్ ఆగిపోతుంది, బాడీ వీక్ అయిపోతుంది, మొత్తానికి మన పని అయిపోతుంది. ఫీవర్ ఈజ్ అవర్ ఫ్రెండ్ రా, నాట్ ఫో. మన ఇంటికి ఫ్రెండ్ వస్తే వెల్కమ్ చెప్తాం కానీ గెంటేయం కదా. మరి ఫీవర్ వస్తే ఎందుకురా టాబ్లెట్లు వేసుకుని గెంటేస్తాం? వీడు చెప్పిన దానికి లాజిక్ ఉందో తెలియదు కానీ వీడికి మాత్రం 104 ఫీవర్ ఉంది. అది ఇంకా 2 degrees పెరిగిందనుకో, నేను కొత్త రూమ్ అని ఎత్తుకోవడమే. శశి సార్, యూ ఫెల్ సిక్ అంట. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొద్దిగా బెటరే సార్. ఓ, ఎక్కడున్నావు? హాస్పిటల్కి వచ్చా సార్. అడ్మిట్ అవ్వమంటున్నారు. ఒక 3 days అబ్జర్వేషన్లో ఉండాలంట. అయ్యో, అన్ని డేసా? ఇప్పుడు మన వర్క్ అయిపోతుంది. ఒక పక్క నా ప్రాణం పోతుండే వర్క్ అంటారేంటి సార్? అది కరెక్టేలే. सर और कुछ चाहिए? అభి కుచ్ నహీ చాహియే. బయట ఎక్కడో బిజీగా ఉన్నట్టున్నారు. వేరెక్కడో కాదు శశి, ఒకసారి పక్కకు చూడు. పక్కన ఆఫీస్లో నువ్వు నేను దొరక్క వీడికి దొరికానా? అడ్డంగా బుక్ అయ్యాను కదా. ఏక్ సిక్ లీవ్ నేను నిజం చేసేలా ఉన్నాడు కదా. ఫ్లూ గాట్ మీ బట్ అట్లీస్ట్ మై వైబ్ ఇస్ స్టిల్ కంటేజియస్. ఏంటి జ్వరం వచ్చినా కూడా పోస్టులు పెట్టి పోజు కొట్టాలా? నేను అవుట్డేటెడ్ అయిపోయాను, లేదా ఈ జనరేషన్కే పిచ్చి లేసిందో ఏం అర్థం కావట్లా. సమ్మర్ సీజన్లో నాకు నోస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. రైనీ సీజన్లో టైఫాయిడ్ వస్తుంది. వింటర్ సీజన్లో నాకు సైనస్ వస్తుంది. స్ప్రింగ్ సీజన్లో నాకు ఆస్తమా వస్తుంది. ఆటమ్ సీజన్లో ఆకులతో పాటు నా జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. ఈ అలోపతి మెడిసిన్స్ అన్ని కెమికల్స్ అబ్బా. ఎఫెక్ట్స్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం ఎప్పుడైనా రూట్స్ నుంచి రిజాల్వ్ చేయాలి. అందుకే ఆయుర్వేదానే బెస్ట్.
ఆయుర్వేద లేదు, ఎలోపతి లేదు, హోమియోపతి బెస్ట్. కాంట్ బిలీవ్ అసలు హోమియోపతి ఈ కాలంలో కూడా నమ్ముతారా? దే ఆర్ జస్ట్ షుగర్ పిల్స్. హలో, అవి షుగర్ పిల్సా? నా షుగరే ఆ పిల్స్ వల్ల తగ్గింది. అది షుగర్ పిల్సా? ఆపండే, ఇదంతా కాదు కానీ. అరే సెంధిల్, నువ్వు చెప్పరా, ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి ఇందులో ఏది బెటర్? తలపతి. ఆ? எனக்கு ஃபீவர் எப்ப வருமோ தெரியுமா? எங்க தளபதி சினிமா ரிலீஸ் ஆகிறப்போ நெக்ஸ்ட் தளபதி 69 நினைச்ச ஃபுல் பாடி எல்லாம் ஹீட் ஆயிடாச்சு. இப்பவே ஃபீவர் சிம்டம் ஸ்டார்ட் ஆயிடாச்சு. హల్లమతి హబీబ్ హల్లమతి. సార్ ఇక్కడ సాంబార్ రైస్ ఆర్డర్ ఇచ్చారు ఎవరు? సాంబారు యంగ్ ఆర్డర్ దా వరువేன். మల్లమ్మ పిత్తా పిత్తాదే, మల్లమ్మ పిత్తా పిత్తాదే. రే, లంచ్ కి మంచి స్పైసీ బిర్యానీ తినేసొద్దాం. రేయ్, నీకేమన్నా మెంట్లా? అసలే ఎసిడిటీ అంటున్నావు. డాక్టర్ కూడా నిన్ను స్పైసీ ఫుడ్ తిన్నద్దన్నాడు, అయినా తింటానంటావేంట్రా? డాక్టర్ ఆడెవడ్రా నాకు చెప్పడానికి? ఆడెవడు నా బాడీ గురించి చెప్పడానికి? రే, డాక్టర్ చెప్పాడని చెప్పి మనం ప్రతిదానికి లొంగిపోతూ ఉన్నాం అనుకో, మన బాడీ సెన్సిటివ్ అయిపోతుంది. అండ్ ఐ వాంట్ బి స్ట్రాంగ్, నాట్ సెన్సిటివ్. ఓకే, చెప్పిడికి నేను బిర్యానీ తింటా, డబల్ మసాలా, అది కూడా. అవునరా, లివర్ ఇన్ఫెక్షన్, డాక్టర్ ఆల్కహాల్ తాగొద్దన్నాడు. ఆడు చెప్పాడని మానేలా? రే, నొప్పేస్తుందని చెప్పి జిమ్కి వెళ్ళడం మానేస్తావా? ఇది కూడా అంతే. నేను తాగేది లివర్కి ఒక వర్కౌట్ సెషన్ లాంటిదిరా. మీరొచ్చినా రాకపోయినా ఇవాళ నైట్ నేనైతే తాగుతున్నా, ఫుల్ బాటిల్ అవగొడతా. అవును, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినద్దని డాక్టర్ చెప్పాడు. అయితే నమ్మేయాలా? అరే, వాళ్ళ మందులు అమ్మడానికి ఇలాంటి సోది 100 చెప్తారు. సీరియస్ తీసుకోవాలా? నేను మాత్రం డబల్ చీజ్ థిన్ క్రస్ట్ పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటున్నా. షుగర్ ఏంట్రా, షుగర్ బొక్కల షుగర్. ఇప్పుడు బాడీలో షుగర్ ఉందని చెప్పి తిండిలో ఉండకూడదా? తింటా. డబల్ కా మీటాతో పాటు ఇప్పుడు కుబానీ కా మీటా కూడా ఆర్డర్ చేసుకుందంట. చూద్దాం చూద్దాం ఏమవుతుందో చూద్దాం. రే సాయి, కుబానీ కా మీటా అన్నాడు, ఖుర్బాన్ అయిపోయాడు. ఊరుకో అన్నా. సో గైస్, దట్ వాస్ టుడేస్ ఎపిసోడ్. మీరు కనుక సిక్ అయితే మేము చూపించిన టైమ్స్లో ఏ టైప్ లాగా ప్రవర్తిస్తారో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు